హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మన దగ్గర శీలావతి చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. ఒకసారి మనకి 0 పాయింట్ అయితే అవైలబిలిటీగా ఉంది. ఒకసారి మనం సైజ్ అయితే చూద్దాం. సైజు కూడా మంచి సైజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కేజీకి 4-5 చేపలు అయితే తోవడం అయితే జరుగుతుంది. పంచాయతీ ట్యాంక్ అయితే ఒకటి అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. అందులో నుంచి తీసి ఇంకో ట్యాంక్లోకి అయితే మార్చాను. పక్కన ఒక రొయ్యల ట్యాంక్ ఉంటే చిన్న ట్యాంకు, ఆ ట్యాంక్ను వదిలేసాం. సర్లే ఉంటాయి కదా అని అయితే అందులో అయితే మార్చాను. అయ్యాము ఇప్పుడు రొయ్యి కూడా అయితే అక్కడక్కడ పడటం అయితే జరుగుతుంది. ఈ వాటికే పండి దగ్గర ఒక కేజీ రొయ్యల దాకా అయితే పడడం అయితే జరిగిందండి. సైజు వచ్చేసరికి రొయ్యలు కూడా ఒక 40 కౌంట్ అయితే అలా ఉండొచ్చు మాక్సిమం. అలాగే ఇంకో విషయం ఏంటంటే చేపలు కూడా అయితే ఉండడం జరిగింది. మన దగ్గర ఒక కింట చేప అయితే అవైలబిలిటీగా ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే ఈ చేపలు వేసుకెళ్ళేటప్పుడు ఆ రొయ్యలు కూడా పట్టుకెళ్ళొచ్చు. ఎవరైనా మనం తిందాం అని అనుకున్న ఎవరికైనా ఉంటే మాక్సిమం కూడా ఎక్కువ రావు. ఒక 20 కేజీల దాకా రొయ్యి అయితే రావడం అయితే జరుగుతుంది. అంతమించి ఎక్కువ కూడా రావు. ఒక చిన్న ట్యాంకులో అయితే వేయడం అయితే జరిగింది. 30 సెంట్ల ట్యాంకులో. పక్కనే పంచాయతీ ట్యాంక్ అయితే తీసుకున్నానండి. అందులో వచ్చిన చేపలు మొత్తాన్ని ఇందులోకి మార్చాను నేను. అందులో శీలావతి సీడ్ బిల్ అయితే పోయడం అయితే జరిగింది. అందులో ఉన్న చేపలు ఇది వాళ్ళు వదిలేశారు. పాత చేపలు ఇది కూడా ఇందులో ఉన్నది కూడా మాక్సిమం దీనికి 1 ఇయర్ పైన అయితే దాటేయడమే జరిగింది. అప్పుడే వాళ్ళు వదిలేసి 6 నెలలు అయింది. తర్వాత మళ్ళీ అప్పటికే మళ్ళీ పాత పిల్ల మంచి సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మేము కరెక్ట్గా మేము మార్చి 15 రోజులు అయితే అయింది. అప్పుడైతే కేజీకి 10 తూగుతుంది. ఇప్పుడైతే కేజీకి 5 తూగుతుంది. చూడండి ఎంత స్పీడ్ గ్రోత్ అయితే ఉండడం అయితే జరిగిందో. సో చాలా బాగుందండి చేపలు కూడా. అలాగే ఇంకో విషయం, మనకి కేజీకి 4-5 తూగడం అయితే జరుగుతుందండి చేప. 0 పాయింట్ అయితే ఉండడం అయితే జరిగింది. 4-5 తూగుతుంది. ఎక్కువ కూడా టన్నేజ్ కూడా ఎక్కువైతే లేదండి. ఒక 100 కేజీలు దాకా అయితే మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా తక్కువ నెంబర్ కావాలన్నా ఒక 100 కేజీలు, 70 కేజీలు, 110 కేజీలు, 120 కేజీలు మనకు కావాలి అని అయితే అనుకుంటారో వాళ్ళకైతే ఈ చేపలు అయితే సరిపోవడం అయితే జరుగుతుంది. ఓ 400 చేప అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక 100 కేజీలు మీకు గ్యారెంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 20 కేజీలు రొయ్యలు కూడా అవుతాయి. అది కూడా కౌంటర్ రొయ్యి అయితే అవడం అయితే జరుగుతుందండి. ఒక 20 కేజీల దాకా అయితే అవుతాయి. రొయ్యలు మీకు కావాలంటే మీకు ఇస్తాం, లేదంటే మేమే ఉంచుకోవడం అయితే జరుగుతుంది ఆ రోజు పట్టుబడి రోజున. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి. అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. 0 పాయింట్ కూడా చాలా బాగుంది. సైజు కేజీకి 4-5 తోవడమే జరుగుతుంది. 4 గ్యారెంటీగా ఉన్నాయండి. అసలు మేము మార్చినప్పుడు కేజీకి 10 ఉంది. కరెక్ట్గా 15 రోజుల్లో మంచి గ్రోత్లు అయితే రావడం అయితే జరిగిందండి. అది ఒక్కొక్కటి 1/2 కేజీ పైన అయితే ఉంటుంది. అందులో అట్లా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో చూడండి, చేప కూడా బాగున్నాయి. 1/2 కేజీలు కూడా ఉన్నాయి ఇందులో. అందుకే యావరేజ్ ప్రకారం మీద మనకి 4-5 అయితే రావడం అయితే జరుగుతుందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి. అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మీరు చూసి మన దగ్గర చేపలు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.